అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతకు అన్నీ కష్టాలే. వ్యయ ప్రయాసల కోర్చి ప్రకృతి విపత్తులను ఎదుర్కొని సాగు చేసిన పంట చేతికొచ్చినా ఆనందం మాత్రం లేదు. చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకే దళారులకు విక్రయించక తప్పటం లేదు. ఈ ఖరీఫ్లో తూర్పుగోదావరి జిల్లాలో 80,975 హెక్టార్లలో వరి సాగు చేశారు. పంట కాలువల ద్వారా 38,000 హెక్టార్లు, బావుల కింద 42,000 హెక్టార్లు, కొన్ని చోట్ల బోర్ల కింద పంట సాగైంది. మిగతా ప్రాంతంలో వర్షంపై ఆధారపడి సాగు నడిచింది. ఈసారి అధికంగా సన్నాలు సాగు చేశారు రైతులు. తక్కువ కాలంలోనే పక్వానికి వచ్చే ఈ పంట చేతికి వచ్చి ఇప్పటికే 15 రోజులు దాటింది. ఎకరానికి 30 నుంచి 35 బస్తాల వరకు దిగుబడొచ్చింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మెట్టలో త్వరితగతిన ఖరీఫ్ కోతలు పూర్తయి ధాన్యం అందుబాటులోకి వచ్చినా రైతుల్లో ఆనందం మాత్రం లేకుండా పోయింది. మద్దతు ధర విషయంలో దగా పడుతూనే ఉన్నాడు రైతన్న. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో దళారులకు ధాన్యం విక్రయిస్తూ నష్టపోతున్నారు రైతులు. 75 కిలోల కాటా ధాన్యానికి గతంలో 1,600 రూపాయల నుంచి 1,850 రూపాయల దాకా ధర పలికేది. ప్రస్తుతం 400 రూపాయల వరకు తగ్గించి 1,400 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు దళారులు. వర్షాలకు భయపడి చేలల్లో కోతలు కోసిన వెంటనే దళారులకు పంట విక్రయిస్తున్నారు రైతులు. 1,650 రూపాయలు కొన్నారు గతంలో. అదే దాన్ని ఇప్పుడు 1,400 కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకుంటలేదు. బెల్ట్ షాపులు చూసుకుంటున్నారు తప్ప కానీ రైతు గురించి ఏమీ చూసుకుంటలేదు. మేము రైతుని బాగా చూసేసాము అంటున్నారు. నా దాంట్లో మనోహర్ గారు కూడా ఈ ధాన్యం గిట్టుబాటు రేటు లేదు అని చెప్పి మేము ఒకసారి గొడవ పెట్టాం. ఆర్డీఓ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము కొంటామని చెప్పేసి అన్నారు కానీ కొనలేదు. మామూలుగా అనుకున్న రేటుకి కొనుక్కు పట్టుకోరు. బత్తాకి 5 కేజీలు కూడా తీసేసుకున్నారు పొలిగాయ కింద. గత ప్రభుత్వంలో అయితే ఇలాగ పొలిగాయ తీసుకునేవారు కాదు. అప్పుడే ఏ మిషన్లు, ఇప్పుడే ఏ మిషన్లు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు అవసరమైనవన్నీ రైతు భరోసా కేంద్రాల్లోనే లభించేవి. యూరియా, ఇతర ఎరువులు, పురుగు మందులు మొదలుకుని కొనుగోలు వరకు అక్కడే జరిగేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకేలను నిర్వీర్యం చేసింది. కనీసం యూరియా కూడా అందుబాటులో లేని పరిస్థితి తలెత్తింది. దీంతో అధిక ధరకు ఎరువులు కొనుగోలు చేసి పంటలు సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపుగా రైతుకు సేవలు అందించడానికి ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చారు. సప్లై చేస్తారు సీడు, అలాగే గ్రెయిన్ కూడా కొనే పరిస్థితిని ఆయన తీసుకొచ్చాడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా ఇది నాశనం చేశారనేది ఒక కంకణం కట్టుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది ఆర్బీకేలన్నీ కూడాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. గతంలో సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన రబీలో సగానికి కూడా రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ జరగలేదు. దీంతో దళారులకు, మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.